సీనియస్ వార్తలకు స్వాగతం. నా పేరు జగన్నాథ్ రెడ్డి. తాండూరులో ఘనంగా ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు. విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన వివిధ పార్టీల నేతలు, ప్రజా సంఘాల నాయకులు. వికారాబాద్ జిల్లా తాండూరులో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. తాండూరు పట్టణంలోని ఇందిరా చౌరస్తాలో ఉన్న ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి వివిధ పార్టీల నేతలు, ప్రజా సంఘాల నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ప్రొఫెసర్ జయశంకర్ జయంతిని పురస్కరించుకొని తెలంగాణ జనసమితి నాయకులు సోమశేఖర్, విద్యావంతుల వేదిక నాయకులు ఆర్ విజయ్ కుమార్, పర్యాద రామకృష్ణ, బీజేపీ నాయకులు బంటారం భద్రేశ్వర్, సిఐటియు నాయకులు శ్రీనివాస్, పార్టీ నేతలు తదితరులు జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజు గౌడ్, మాజీ ఫ్లోర్ లీడర్ సుమిత్ గౌడ్, నాయకులు సలీం, ఎర్రం శ్రీధర్, కరుణాకర్, దత్తాత్రేయ తదితరులు జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్, అదేవిధంగా బీసీజేఏసీ ఆధ్వర్యంలో నాయకులు భానుప్రకాష్, సాయి కుమార్, శ్రీధర్, బాలరాజ్, శివ తదితరులు వేరువేరుగా జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రొఫెసర్ జయశంకర్ చేసిన పోరాటాలను, సేవలను కొనియాడారు. జయశంకర్ గారి ఆశయాలు జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. हमारे प्रोफेसर जयशंकर सर, जय तेलंगाना, जय तेलंगाना, जय तेलंगाना, जय तेलंगाना, जय तेलंगाना, जय तेलंगाना. हमारे प्रोफेसर जयशंकर सर, हमारे प्रोफेसर जयशंकर सर, अधिकाम प्रोफेसर जयशंकर सर आशयालु, अधिकाम प्रोफेसर जयशंकर आशयालु, जय तेलंगाना, जय तेलंगाना. నమస్తే. ఈరోజు తెలంగాణ అని ఒక పేరు చెప్పుకున్నామంటే జయశంకర్ సార్ గుర్తొస్తాడు. 1969 ఉద్యమం నుంచి తెలంగాణ అని గతం ఎత్తుకొచ్చిన వ్యక్తి జయశంకర్ సార్. జయశంకర్ సార్ జీవితంలో ఒక మాట చెప్పాడు, నా జీవితంలో నేను బతుకున్నా నా కట్టె కాలినంత వరకు నా తెలంగాణను ఎప్పుడైనా ప్రత్యేక తెలంగాణ చూడాలని కోరుకున్న వ్యక్తి, తెలంగాణ కోసం జీవితాన్ని అంకితం చేసిన వ్యక్తి జయశంకర్ సార్ అని చెప్పుకోవచ్చు. ఈరోజు జయశంకర్ ఆశయాలు, జయశంకర్ ఎటువంటి ఆలోచనలు తీసుకొచ్చిందో, తెలంగాణ వస్తే మనకు ఎటువంటి బతుకు వస్తుంది అనుకున్నామో అటువంటి బతుకులు రావట్లేదు. ఈరోజు గవర్నమెంట్లో ఎటువంటి బతుకులు ఉన్నాయంటే, మా పిల్లలు 4 సంవత్సరాల నుంచి స్కాలర్షిప్లు రావట్లేదు. ఈరోజు వీళ్ళు చదువుకోవాలంటే, పేద పిల్లలు చదువుకోవాలంటే అనకష్టంగా మారిపోయింది ఈరోజు కాలం. జయశంకర్ ఎటువంటి తెలంగాణ వస్తే మన బతుకులు ఎట్లా మారుతాయి అనుకున్నాడో అలాంటి బతుకులు మనకు రావట్లేదు. జయశంకర్ ఆశయాలను నిలబెట్టాలి. జయశంకర్ ఆలోచించినటువంటి తెలంగాణ రావాలని కోరుకుంటూ జై. ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి సందర్భంగా ఈరోజు మా బీసీజేఏసీ నాయకులు సాయి కుమార్ గారి ఆధ్వర్యంలో ఈరోజు తాండూరు పట్టణంలో ఇందిరా చౌక్లో ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కాబట్టి ముఖ్యంగా అందరికీ ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈరోజు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం ఈ కాంగ్రెస్ ప్రభుత్వంకి, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి. మహాత్మా గాంధీ భారతదేశానికి మహాత్మా గాంధీ ఎట్లనో ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ప్రొఫెసర్ జయశంకర్ సార్ కూడా ఒక వన్ ఆఫ్ ద గాంధీ అని కూడా అందరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి, తెలంగాణ ఉద్యమకారుడు, రాష్ట్రాన్ని తెలంగాణ రాష్ట్రం రానికే ఒక ముఖ్య వ్యక్తిగా ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ఒక గాంధీ కాబట్టి అధికారికంగా జయంతి కార్యక్రమాలు చేయాల్సి ఉంది. ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక తెలంగాణ రాష్ట్రంలో అనేక ఉద్యమకారులు ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమకారులకు అందరికీ కూడా 250 గజాల ఫ్లాట్లు ఇస్తామన్నారు. 250 గజాల ఫ్లాట్లు ఇప్పటికి కూడా దిక్కు లేదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మొన్న ఆంధ్ర ప్రాంతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి తెలంగాణ నీటి 200 టీఎంసీ నీరు కూడా బనకచెర్ల ప్రాజెక్ట్ అనుకుంటా ఈరోజు రేవంత్ రెడ్డి బనకచెర్ల ప్రాజెక్టుకి మద్దతు తెలుపుతున్నారు. దీనిపైన కూడా తెలంగాణ ప్రజానికం, తెలంగాణ విద్యార్థి లోకం అందరూ కూడా ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 17 మంది ఎంపీలు ఉన్నారు. 17 మంది ఎంపీలల్లా
కాంగ్రెస్ వాళ్ళు 8 మంది ఎంపీలు ఉన్నారు, బీజేపీ ఎంపీలు కూడా ఉన్నారు. అసలు ఈ ఎంపీలు ఒక్క మాట కూడా ఆంధ్ర ప్రాంతానికి తెలంగాణ నీటి మొత్తం కూడా తరలిస్తుంటే ఎవరు కూడా ప్రశ్నించే ఇదే లేదు. ముఖ్యంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులకు అందరికీ కూడా ఒక ప్రాబ్లంగా కొనసాగించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే తెలంగాణ మ్యాక్సిమం ఫెస్టివల్లో స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ మా రాష్ట్రం వచ్చిందాడే వెంటనే విడుదల చేస్తామని చెప్పారు. ఏదైతే 2001లో విడుదల చేసిన కేసీఆర్ గవర్నమెంట్ తప్ప ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఒక్క పిల్లలకి కూడా ఫీజు రియంబర్స్మెంట్